శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక జగత్తులో సమర్పణ అనేటువంటిది ఒక చాలా పెద్ద స్టెప్ కింద తీసుకుంటారు. భగవంతుని సేవలో జీవితాన్ని సమర్పించడం. రైట్. ఎందుకంటే మమ్మల్ని చూసినప్పుడు చాలామంది అడుగుతారు, సిస్టర్ మీరు హ్యాపీగా సమర్పణ అయిపోయారు, మేము అలాగ చేయలేము కదా, మా వల్ల ఎలా అవుతుంది అని. కాబట్టి ఈ సమర్పణ అనేటువంటి దాని యొక్క యథార్థ అర్థం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలన్నింటినీ వదిలేసి రాలేరు. అట్లీస్ట్ 1% మంది కూడా యాక్చువల్గా రాలేరు. శాతం చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా బరువు బాధ్యతలను వదిలేయమని ఎప్పుడూ కూడా చెప్పదు. అలా చెప్పడం రాంగ్. బరువు బాధ్యతల్ని వదిలేసి వచ్చేస్తే ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేయలేం. ఎందుకంటే ఆ సంఖ్యలు లాగుతూ ఉంటాయి అటుపక్క నుంచి, వాళ్ళ బాధ మనల్ని పీకుతూ ఉంటుందన్నమాట. సో ఇలా కంప్లీట్ జీవితమే మేము సరెండర్ చేయలేము అనుకున్న వాళ్ళు భగవంతునికి సమర్పణ అవ్వలేరా? అది కానే కాదు. సో సమర్పణ అనేటువంటిది ఒకటి స్థూలంగా ఉంటుంది, ఇంకోటి సూక్ష్మంగా ఉంటుంది. రైట్. సో ఈ రకమైనటువంటి రెండు సమర్పణలు మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. స్థూలమైన సమర్పణ ఏంటి, సూక్ష్మమైన సమర్పణ ఏంటి అనేసి. స్థూలమైన సమర్పణ అంటే తనువుతో సమర్పణ అవ్వడం. అంటే ఒక ఆశ్రమంలో పర్మనెంట్గా ఉండిపోవడం, డెడికేటెడ్గా అక్కడ ఉండి ఆశ్రమంలోనే వాళ్ళ జీవితాన్ని గడపడం. సో అక్కడున్న కోడ్ ఆఫ్ కాండక్ట్, అక్కడ ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, నియమాలు ఉన్నాయో దాని ఆధారంగా జీవితాన్ని మరల్చుకోవడం. రైట్. ఇది ఒక రకమైనటువంటి సమర్పణ. ఇంకొక స్థూలమైనటువంటి సమర్పణ ధనం యొక్క సమర్పణ. చాలామంది ఆశ్రమాలు కట్టిస్తారు, వాటి పాలన పోషణ అనేటువంటిది చూస్తారు, అక్కడ కావలసిన వసతులన్నీ ఇస్తూ ఉంటారు, కొంతమంది భూములు ఇస్తూ ఉంటారు, స్థలాలు ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సమర్పణ, ధన రూపేణ సమర్పణ. సో ఈ రెండు సమర్పణలు స్థూలంగా కనిపిస్తాయి. ఒక రకంగా చూడాలి అంటే ఈ రెండు సమర్పణలు చేయడం కొంచెం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీ అంటే నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు ఏ బరువు బాధ్యతలు లేవు అనుకున్న వ్యక్తులు ఆశ్రమ లైఫ్ కన్నా హ్యాపీ లైఫ్ ఏముంటుంది? చక్కగా మంచి సత్సంగం దొరుకుతుంది, మంచి సాత్వికమైన జీవన విధానం ఉంటుంది, భగవంతునికి చేరువగా ఉంటాం. ఇంతకన్నా హ్యాపీ లైఫ్ ఏముంటుంది? హాయిగా ఉంటుంది జీవితం. అలాగే ధన రూపేణ సమర్పణ, భగవంతుడు మనకి ఎంతో ఇచ్చాడు, అది మళ్ళీ మనం ఆధ్యాత్మిక సేవకే మనం వినియోగించుకున్నట్లయితే ఆ ధనానికి కూడా సార్థకత అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ₹1,00,00,000 కూడా ఒక రోజులో ఎగరగొట్టేసేయచ్చు. తర్వాత అది ఏమైందో కూడా మనకి తెలియదు. కానీ అదే పరమాత్మని యొక్క స్మృతిలో కానీ మనం ఉన్నట్లు అయితే, పరమాత్మని యొక్క సేవలో కానీ మనం అది అంకితం చేసినట్లయితే ఆ 1,00,00,000 రెట్లు తర్వాత ఆ ₹1,00,00,000 ఇంకా అంతకన్నా ఎక్కువ భాగ్యం భగవంతుడు మనకి ఇస్తారన్నమాట. ఎందుకు అంటే మనం ఒక ఇల్లు కట్టామనుకోండి, అది మ్యాక్సిమం ఒక 10 మంది వాడతారు. అదే ఒక ఆశ్రమాన్ని కట్టిస్తే 1000 మంది దాన్ని యూజ్ చేసుకుంటారు, 1000 మంది దానివల్ల లాభం పొందుతారు. సో ఆ భాగ్యం అంతా ఎవరికి వెళ్తుంది? ఎవరైతే ఆ స్థలం ఇచ్చి ఉండొచ్చు, లేదంటే బిల్డింగ్ కట్టించి ఉండొచ్చు, అక్కడ వసతులు చూసి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఆ భాగ్యం అనేటువంటిది వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా తనువు యొక్క సమర్పణ, ధనం యొక్క సమర్పణ కొంచెం చెప్పాలి అంటే కొంచెం ఈజీ అని మనం అనుకోవచ్చు. కానీ సూక్ష్మమైనటువంటి సమర్పణ మనసు యొక్క సమర్పణ, బుద్ధి యొక్క సమర్పణ. సో మనసు సమర్పణకి బుద్ధి సమర్పణ ఒకటేనా, తేడా ఉందా? మనసు యొక్క సమర్పణ అంటే సర్వ ఆకర్షణల నుండి మనస్సును తొలగించి ఒక్క భగవంతుడి మీదే ఏకవ్రతగా అయ్యి ఉండడం. ఆకర్షణ అంటే ఇక్కడ వ్యక్తుల ఆకర్షణ మాత్రమే కాదు, వస్తువుల ఆకర్షణ, వైభవాల ఆకర్షణ. ఒక్కొక్కసారి మన ఓన్ సంస్కారాల పట్ల మనకు ఆకర్షణ ఉంటుంది. మన ఓన్ సంస్కారాల పట్ల మనకు ఆకర్షణ అంటే మనకి ఉదాహరణకి లేట్గా పడుకుని లేట్గా లెగవడం మనకు చాలా ఇష్టం. అబ్బా నేను 9ంటికి పడుకోలేనండి, నాకు 11, 12 అయితే కానీ నాకు నిద్ర రాదు. అమ్మ ఉదయం 3:30కి నిద్ర లేగవడమే, నేను 7, 8 అయితే కానీ నేను నిద్ర లేగను. సో మన అలవాటుకే మనం బానిసలం అయిపోతాం. అసలు యాక్చువల్గా అలవాటు అంటేనే ఒక రకంగా దానికి బానిస అవ్వడం.
సో ఇలాగ మన స్వభావ సంస్కారాలకే మన మనసు లొంగిపోయి ఉంటుందన్నమాట. సో ఈ బంధనాలనన్నిటినీ కూడా తెంచి ఒక్క భగవంతుడిపైనే, ఒక్క పరమాత్ముడి వైపే, ఆయన యొక్క ఒక్క ఆకర్షణలోనే ఉండగలగడం మనసుతో సమర్పణ. ఎందుకంటే మనసుకి బోలెడు రసాలున్నాయి. చూసేది కూడా ఒక రసమే, నేత్రానందం, శ్రవణానందం, ఇంకా తినే రసాల గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. తినే రుచులు ఇంకా ఎన్నో ఉంటాయన్నమాట. లేక కొన్ని అలవాట్ల యొక్క రసాలు ఉంటాయి. సో ఇలాగా మనసుకి ఇప్పటి వరకు చాలా ఎక్కువ రుచులు అలవాటైపోయాయి, బాగా రుచులు అలవాటైపోయాయి. కాబట్టి ఇలాంటి రుచులన్నిటి నుంచి వదిలి ఒక్క పరమాత్ముని ప్రేమ అనే ఆ ఒక్క ఏకరస స్థితిలో ఉండగలగడం. ఒక్క భగవంతుడు తప్ప నాకెవ్వరూ లేరు, ఆయనే నాకు సర్వ సంబంధాలు. తల్లైనా, తండ్రైనా, సఖుడైనా, సోదరుడైనా, ఎవ్వరైనా, బిడ్డైనా, ఎవరైనా నాకొక్క పరమాత్ముడు భగవంతుడు. అందుకే మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం, భగవంతుడికి అందరూ భక్తులు ఉన్నట్టు చూపిస్తాం. ప్రహ్లాదుడు లాంటి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి శబరి వంటి కడు ముసలి వరకు కూడా భగవంతుడిని ఆరాధించినట్టుగా మనం చూపిస్తాం. ఎందుకు అంటే పరమాత్ముడు మనకి సర్వ సంబంధాల్లో ఆత్మకు ఒక్కడే పరమాత్ముడు ఉన్నాడు. దేహానికి ఉన్న ఈ సంబంధాలన్నీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇవన్నీ బాడీలీ రిలేషన్స్. నేను ఈ బాడీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు. తర్వాత నాకు ఇంకొక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ వచ్చేస్తారు మళ్ళీ. సో ఈ రిలేషన్స్ ఆర్ బాడీలీ రిలేషన్స్. కానీ ఇటర్నల్గా, శాశ్వతంగా, అమరంగా, అజర్ అమర్ అవినాశిగా ఆత్మకు అన్ని సంబంధాలు పైవాడితోనే ఉన్నాయి యాక్చువల్గా. అందుకే ఇప్పుడు ఒక దేవాలయంకి వెళ్ళామనుకోండి, భర్త ఏమని పాడతాడు, నువ్వే తల్లివి తండ్రివి అంటాడు. భార్య నువ్వు తల్లివి తండ్రివి అంటాడు. ఆఖరికి మనవడు మనవరాలు కూడా నువ్వే తల్లివి తండ్రివి అని అంటారు తప్ప ఎవరు కూడా మీరు మా అత్త మామ, మీరు మా తాతయ్య అమ్మమ్మ అన్నామా? ఎందుకంటే అక్కడ భగవంతుడితో నేను అంటే ఈ దేహాన్ని నేను అనుకోవట్లేదు దీనికి. కానీ అది మనం మర్చిపోయిన కారణంగా దేహం అని అనుకుంటాం. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఇలాంటి పాటలన్నీ పాడినప్పుడు ఆత్మ యాక్చువల్గా పరమాత్ముడికి పాడుతోంది, నువ్వే నా తల్లివి తండ్రివి అని. సో మనస్సుని సర్వ ఆకర్షణల నుండి, అన్ని మోహాల నుండి కూడా దూరం చేసుకుని ఒక్క ఏకరసంగా, ఏ విధంగా పతివ్రత స్త్రీ స్వప్నంలో కూడా పరపురుషుడు గురించి ఏ విధంగా అయితే ఆలోచించదో, అదే విధంగా నా స్వప్న మాత్రంలో కూడా పరమాత్ముడి పట్ల ఆకర్షణ తప్ప ఇంకా ఏ ఆకర్షణ లేదు. అలాగని అందరినీ వదిలేయమండం కాదు, అందరికీ ప్రేమనివ్వాలి, అందరికీ ఆప్యాయత ఇవ్వాలి. కానీ మనసు యొక్క లగ్నం భగవంతుడితో. చూడండి, మన ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం. కానీ మనసు ఎవరి మీద పీకుతుంది? సొంత పిల్లల మీద పీకుతుంది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ తల్లి ఉంది, బిడ్డ ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలకు వంట చేస్తున్నప్పుడల్లా ఏమనుకుంటుంది, అయ్యో మా అబ్బాయికి ఇదంటే ఎంత ఇష్టమో, మా అబ్బాయికి పలానా ఐటెం అంటే ఎంత ఇష్టమో అని. ఆమె వంట చేస్తుంది చుట్టాల కోసం, కానీ ఆమె మనసంతా ఎక్కడుంది? ఇక్కడ ఫారెన్లో ఉన్నటువంటి తన చైల్డ్ మీద ఉంది. ఇది కూడా అంతే. అందరి మధ్య మనం ఉంటాం, అందరితో చాలా ప్రేమగా ఉంటాం. కానీ మనసు యొక్క ఆకర్షణ, మనసు యొక్క తాడు, ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఒక్క పరమాత్మునితోనే ఉంటుంది, ఒక్క భగవంతుడితోనే ఉంటుంది. అది మనసు యొక్క సమర్పణ. దీనికన్నా సూక్ష్మమైనటువంటి సమర్పణ. ఎందుకంటే కొందరు మనసును కూడా పరమాత్ముడికి ఇవ్వగలుగుతారు, కానీ బుద్ధిని పరమాత్ముడికి ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే పరమాత్ముడు ప్రేమ సాగరుడు కదా, ఆయన మన మనస్సును ఆయన వశం చేసేసుకుంటాడు. సో మనసు ఈజీగా ఆయనకి వశం అయిపోతుంది, కానీ బుద్ధి అంత ఈజీగా వశం అవ్వదు. ఎందుకు? బుద్ధి అంటే ఏంటి? లాజిక్, తర్క వితర్కం చేయడం. అండ్ బుద్ధికి ఉన్నటువంటి ఇంకొక అతి పెద్ద జబ్బు ఏంటి? నేను, నాది. ఈ నేను, నాది అనేటువంటి దాన్ని పక్కన పెట్టినప్పుడే పరమాత్మకి మనం సంపూర్ణంగా ఆయన శ్రీమతంలో మనం నడవగలుగుతాం. నాకన్నీ తెలుసు, నేను అనుకుంటుంది రైట్,
నేను చెప్పేదే రైట్. ఎంతో ఆధ్యాత్మికతలో చాలా సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ నేను నాది అనేటువంటిది సమర్పించడం చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి ఆధ్యాత్మికవేత్తల యొక్క చర్చాగోష్ఠులు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేం చెప్తుందే కరెక్ట్, మేం చెప్తుందే కరెక్ట్, మేం చెప్తుందే కరెక్ట్. సో చూసారా ఎంత యాక్చువల్గా అందరు చెప్తుంది కరెక్టే, ఎవరూ తప్పు చెప్పరు. బట్ మా ఆశ్రమం గొప్పది, మా సంస్థ గొప్పది అని ఏదైతే మనం చెప్పుకుంటాం కదా, అంత సూక్ష్మంగా బుద్ధి యొక్క అహంకారం పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి బుద్ధితో సమర్పణ చాలా గొప్ప సమర్పణ. కంప్లీట్ సరెండర్ టు గాడ్. ఆయన ఎలా చెప్తే నేను అలా చేయడం. కాబట్టి ఇంటలెక్ట్ని భగవంతుడికి సమర్పించడం చాలా చాలా సూక్ష్మమైనటువంటి సమర్పణ. ఎప్పుడైతే మనసు బుద్ధి రెండిటినీ మనం పరమాత్ముడికి ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు మన సంస్కారాలు దైవీ సంస్కారాలుగా తయారైపోతాయి. ఎందుకంటే మనసు ఆయన ప్రేమలోనే లగ్నమై ఉంది, బుద్ధి ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తుంది. కాబట్టి మనసు బుద్ధి రిజల్టే సంస్కారం. కాబట్టి అలాంటి సంస్కారం ఎలా తయారవుతుంది? దైవీ దేవతా సంస్కారం కింద తయారవుతుంది. కాబట్టి అన్నిటికన్నా భగవంతుడు అడిగేటువంటి సమర్పణ నేను నాది అనేది నాకు ఇచ్చేయండి అని. అందుకే కదా గుడి బయట చెప్పులు వదిలేళ్తాం. తెలుసా మనకి చెప్పులు ఎందుకు వదిలేళ్తాము అని చెప్పేసేసి? దీనికి చాలా థీరీస్ ఉన్నాయి. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక థీరీ ఏంటి అంటే, ఒకప్పుడు చెప్పులు దేంతో తయారు చేసేవారు? తోలుతో తయారు చేసేవారు. ఇప్పుడంటే చాలా ఆర్టిఫిషియల్ మెటీరియల్ వచ్చాయి. కాబట్టి ఆ తోలు బయట వదిలేసి రావడం అంటే ఈ తోలు, ఈ దేహం అనేటువంటి ఈ తోలు నేను వదిలేసి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పడానికి అది నిదర్శనం. అలాగే మనం భగవంతుడికి తలనీలాలు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? తలనీలాలు ఇచ్చి తల వంచి నమస్కరిస్తాం, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ శిరస్సు కాదు యాక్చువల్గా వంచమనేది. శిరస్సు అంటే బుద్ధికి గుర్తు, రైట్, ఇంటలెక్ట్కి గుర్తు, దాన్ని నమస్కరించడం. అలాగే తలనీలాలే ఎందుకు మనం ఇస్తాము? ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకటి శిరోజాలంటే చాలా ప్రేమ ఉంటుంది. చూడండి 70-80 బట్టతలు వచ్చినా కూడా నాకు జుట్టు వస్తే బాగుందని చూసేవాళ్ళు ఉంటారు. మనం యాడ్స్ చూస్తూ ఉంటాం. 60-70 ఏళ్ళ వాళ్ళకు కూడా జుట్టు మొలిసినట్టు. సో జుట్టు అంటే యాక్చువల్గా చాలా మందికి చాలా మోహం ఉంటుంది. అది కూడా కాకుండా ఏంటి అంటే ఒక్కసారి జుట్టు తీస్తే ఒక వ్యక్తి తాలూకా శారీరక సౌందర్యంలో చాలా మార్పు వస్తుంది. సో ఆ శారీరక సౌందర్యాన్ని కూడా నేను భగవంతుడికి నేను సమర్పించాను అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మనం ఈ బుద్ధి యొక్క సమర్పణకి మన పూజా విధానాల్లో చాలా దీనికి గుర్తులు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే దేవుడికి దండం పెట్టేటప్పుడు తలొంచుకొని దండం పెట్టమంటారు. పెద్దవాళ్ళకి ఎవరికైనా తల ఉంచేటప్పుడు తల వంచి నమస్కరించమని చెప్తారు. అంటే ఐఎమ్ సరెండరింగ్ మై ఇంటెలిజెన్స్ ఆల్సో టు యూ. ఎందుకంటే వివేకాన్ని సమర్పించడం చాలా గ్రేట్. ఎందుకంటే అన్నిటికన్నా సూక్ష్మమైన అహంకారం దేనిది ఉంటుంది? నా టాలెంట్. ఎందుకంటే అందం శాశ్వతం కాదని తెలుసు, డబ్బు శాశ్వతం కాదని తెలుసు, ఏమన్నా శాశ్వతం కాదని తెలుసు. కానీ నా టాలెంట్ మీద నాకు చాలా అహంకారం ఉంటుంది. దాన్ని ఎవరన్నా చిన్నది కించపరచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీరు అందంగా లేరు అన్నా కొన్ని రోజుల్లో మర్చిపోతాం. లేదా మీ కార్ చాలా చిన్నగా ఉందండి అన్న అది కొన్ని మర్చిపోతాం. మీరు పని బాగా చేయలేదు అని అనండి ఎవరినన్నా, అది ఎన్నాళ్ళు గుర్తుంటుంది మనకి? జీవితాంతం గుర్తుంటుంది. ఏమనుకుంటాను, ఒకరోజు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను ఆయనకి, నేను ఎంత బాగా పని చేస్తానో నేను నిరూపించుకుంటాను అని ఒక రకమైనటువంటి ప్రూవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాను. సో అలాగే బాగా వంట చేసే ఆవిడికి ఏమంటే మీ పులిహార వాళ్ళు బాగాలేదని చెప్పండి, ఆవిడకి నిద్ర పడుతుందా? నా పులిహారని మెచ్చుకోని వాళ్ళు లేడు, ఈవిడికే నా పులిహార నచ్చలేదు. సో మన స్కిల్స్ అండ్ టాలెంట్ మీద మనకి చాలా 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 అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది నా స్పెషాలిటీ కాబట్టి. ఎవరన్నా మనల్ని గుర్తిస్తే దేనివల్ల గుర్తించారు? ఆ టాలెంట్ వల్ల నన్ను గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఉందనుకోండి, ఫస్ట్ మన గురించి ఏం ఇంట్రడ్యూస్ చేస్తారు? ఈ అమ్మాయికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వస్తుంది అని. సో అది మనకు ఒక ఐడెంటిటీ అయిపోతుంది.
ఇవాళ నాకు 99 కన్నా ఇంకా ఎక్కువ 99.2, 99.3 వచ్చినోళ్ళు కనిపిస్తే మన ఆ ఇగో చాలా హర్ట్ అయిపోతుంది. సో వీ కెనాట్ లెట్ గో ఆఫ్ దట్. సో ఆ ఇగోని భగవంతుడికి సమర్పించడం చాలా చాలా కష్టమైన, సూక్ష్మమైనటువంటిది. ఎప్పుడైతే ఈ నేను, నాది అనేటువంటిది భగవంతుడికి ఎప్పుడైతే మనం సమర్పించగలుగుతామో అది నిజమైనటువంటి సమర్పణ. సో మనం భగవంతుడికి తనువుతో సమర్పించుకోవచ్చు, మనస్సుతో సమర్పించుకోవచ్చు, బుద్ధితో, జనం, ధనం. జనం అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క సందేశం ఇవ్వడం, ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వడం, ఆధ్యాత్మిక మార్గం గురించి తెలియచేయడం. ఇది కూడా ఆ జనాన్ని కూడా ఒకళ్ళిద్దరు ఆధ్యాత్మికంగా మారినా కూడా వారు చేసుకున్నటువంటి పుణ్యంలో మనకు కూడా భాగం దొరుకుతుంది. రైట్? అందుకని మంచి మంచి విషయాలు పంపించడం, మంచి మంచి వాళ్ళకి తెలియచేయటం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ బీజం మొలకెత్తుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానం అవినాశీ జ్ఞానం. ఆ బీజం ఒక్కసారి లోపల పడిపోయింది అంటే టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకి ఆధ్యాత్మిక వాల్యూస్ నేర్పించాలి. వాళ్ళకి ఆ వయసులో మనకి ఏం అర్థం కాలేదు అనుకుంటాం కదా, కాదు, వాళ్ళకి ఆ వయసులో అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్నతనంలో పడిన బీజాలు తెలియకుండానే వాళ్ళలో పనిచేస్తాయి. ఒకసారి ఒక అక్కయ్య తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారనమాట. ఆవిడ ఎప్పుడు రోడ్డు మీద ఏమీ పడేయరంట. ఆఖరికి నేను ఏదైనా సరే ఒక కవర్లో పెట్టుకుని నా బ్యాగ్లో పెట్టి నేను పడేస్తానని, నేను ఎప్పుడు రోడ్డు మీద ఏది పడేయను అన్నారు. ఎందుకంటే మీరు అలా పడేయరు అంటే ఆమె ఒకసారి చెప్పారనమాట, నాకు బాగా చిన్నతనంలో మా నాన్నగారు ఒక విషయం చెప్పారండి, మన ఇండియన్స్ రోడ్డు మీద అన్నీ పడేస్తారు, అదే ఫారెన్ దేశాల్లో అయితే అలా పడేరు, మన ఇండియాలో మాత్రం అలా రోడ్డు మీద పడేస్తారు అని. నేను అప్పుడు చిన్నతనంలో అనుకున్నా నేను అలా రోడ్డు మీద పడేయకూడదు అని. అది నాకు ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. నేనే కాదు, నా చుట్టుపక్కల కూడా ఎవ్వరు రోడ్డు మీద ఏమీ పడేయద్దని నేను చెప్తూ ఉంటాను. సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చిన్నతనంలో అన్న ఒక చిన్న మాట, ఫారెన్లో అయితే ఇలా పడేరు, మన ఇండియాలోనే ఇలా పడేస్తారు అనేసి, అది ఆమె మనసులో పెట్టుకుని పెద్ద అయినా కూడా ఆమె చాలా క్లీన్గా ఉండేటువంటి వారు. అది చూడడానికి చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ మన మొత్తం ప్రధానమంత్రి గారే స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పి మొత్తం దేశాన్నంతా కదిపారు. రైట్? సో ఈ విధంగా చిన్నతనం నుంచి ఎప్పుడైతే మనం పిల్లల్లో ఈ ఆధ్యాత్మిక వాల్యూస్ని మనం పెంచుతామో అదే మనం వాళ్ళకి ఇవ్వగలిగిన నిజమైన ఆస్తి. మనం కోట్లు సంపాదించి ఇచ్చినా అది వాళ్ళకి నిలబెట్టుకోవడం రాకపోతే చూస్తూనే ఉంటాం. కొన్ని చాలా ధనిక కుటుంబాల్లో ఆ డబ్బుల కోసం ఎలాంటి కోట్లాట్లకు దిగుతున్నారు. కానీ ఎప్పుడైతే మనం ఒక రకమైనటువంటి మారల్ వాల్యూస్ని ఎప్పుడైతే మనం చిన్నతనం నుంచి పిల్లలకి ఇస్తూ ఉంటామో అప్పుడు పెద్దయినా సరే మనం వాళ్ళకి ఆస్తి ఇవ్వచ్చు, సంపత్తి ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, దాన్ని వాళ్ళు ప్రాపర్గా సద్వినియోగం చేయడం అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో ఆత్మ సమర్పణ అంటే ఇవన్నీ కలిస్తేనే, తనువు, మనసు, ధనం, జనం, ఇవన్నీ బుద్ధి, ఇవన్నీ కలిస్తేనే సంపూర్ణ ఆత్మ సమర్పణ. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.